డిసెంబర్ 15th ఈవినింగ్ 7 o'clock తర్వాత మీ అందరు నాకు థ్యాంక్స్ చెప్తారా లేదా? నిఖిల్ ఫ్యాన్స్ అందరూ థ్యాంక్స్ చెప్పండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. డిసెంబర్ 15th ఫినాలే. ఆ రోజు 7-8 తర్వాత మనకి విన్నర్ అనేది డిసైడ్ చేస్తారు, ట్రోఫీ కూడా చేతిలో పెట్టేస్తారు. కాబట్టి నిఖిలే ట్రోఫీ తీసుకుని ఆబ్వియస్లీ బయటకు వచ్చే పరిస్థితులు డౌట్ లేకుండా కనిపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళందరూ నాకు థ్యాంక్స్. అరే నువ్వెందుకురా థ్యాంక్స్ చెప్పాలి, నీకెందుకురా థ్యాంక్స్ చెప్పాలి, అసలు నువ్వు స్ప్రెడ్ చేసినంత నెగిటివిటీ ఇంకెవరో స్ప్రెడ్ చేశారా ఇట్లా అన్నట్టుగా అందరూ మీద పడిపోతారు. కాబట్టి ఇప్పుడు ఒకటి మన పోల్లో, మన ఛానల్ పోల్లో చూడండి మాస్టర్ అందరూ, కమ్యూనిటీ ట్యాబ్ పోల్లో నా జిందగీ మొత్తంలో కూడా ఒక పోల్ పెట్టిన 24 hours ఈ రేంజ్ ఓటింగ్ అయితే ఎప్పుడు చూడలే మాస్టర్, నేను ఫస్ట్ టైం ఇది. ఒరే 1.5 lakh ఏంద్రా, ఒక్కటే కూడా కాలేదురా బాబు. ఇంకా 1.5 lakh మంది ఓట్లు వేశారు. నిఖిల్కి దద్దరిల్లే రేంజ్ ఓటింగ్ ఉంది. నిఖిల్కి నా దాంట్లో ఉన్న ఓటింగ్ ఇంక ఏ దాంట్లో లేదో అనిపించే ఇదైతే ఉంది సోషల్ మీడియాలో. అదే వాళ్ళ ఆ రివ్యూర్ ఛానల్లోనూ ఈ రివ్యూర్ ఛానల్లోనూ కాదురా, దిస్ ఈజ్ ఫనీ గాడి ఛానల్లో నిఖిల్ టాప్లో ఉంటే ఆ మజా ఎట్లుంటుందిరా, ఆ కిక్ ఎట్లుంటుందిరా, వాడి తొక్క తీయాలరా, వాడికి ఉన్న పొగరంతా అనగగొట్టాలరా, నిఖిల్ని టాప్లో పెట్టాలరా అంటూ సోషల్ మీడియాలో ఈ లెవెల్లో బాగా ప్రచారాలు చేసుకుంటూ నా పోల్ని అక్కడ షేర్ చేసి, ఆ లింక్ని అక్కడ షేర్ చేసి అదే పనిగా ఓట్లు గుద్దుతా ఉన్నారు. ఒరే ఏంట్రా గౌతమ్ సగంలో ఉన్నాడు తెలుసా నిఖిల్కి, అలా ఎలా పాసిబుల్ రా? ఇట్ ఈస్ పాసిబుల్ అన్నట్టుగా క్లియర్గా చూపించేశారు. అసలు ఆల్మోస్ట్ అబ్బా మాస్టరు నిఖిల్ ఫ్యాన్స్కి ఉండే డెడికేషన్కి లిటరల్గా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ అంతే. ఓకే మీకు డెడికేషన్, మీకు కసి రావడానికి కారణం ఎవరు? నేనే కదా. సో ఆబ్వియస్లీ ఈ కసి వల్ల రేపు డౌట్ లేకుండా నిఖిల్ గెలిచేస్తున్నాడు. కాబట్టి మీరందరూ నాకు థ్యాంక్స్ చెప్పాలా లేదా? మా వల్ల మీకు వచ్చిన కసా కదా అదనమాట. సో ఎనీవే చూసుకుంటే అక్కడ నా ఒక్కడి పోల్తో పాటు మిగతా అన్ని పోల్స్ కూడా కన్సిడర్ చేసి ఓటింగ్ రిజల్ట్ అనేది చెప్పాలి. కాబట్టి దాన్ని బట్టి మనం చూసుకుంటే మాస్టరు నిఖిల్ 46%తో అయితే ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. నా పోల్లో అయితే చెప్పనవసరం లేదు, ఎక్కడో 55 దాటిపోయి 56, 57, 58 అలా పోతానే ఉన్నాడు. అఫ్కోర్స్ అక్కడ నలుగురు మాత్రమే ఉన్నారు, అవినాష్ లేడు. అవినాష్ లేకున్నా కూడా పెద్ద ఫరక్ అయితే పడట్లేదు, ఎందుకంటే అవినాష్ కానీ నబీల్కి కానీ పెద్ద ఓటింగ్ లేదు. నబీల్ కంప్లీట్గా భూస్థాపితం అయిపోయాడు అనిపించే ఓటింగ్ అయితే ఉందన్నమాట. అవినాష్కి ఎలాగో మనం ఓటింగ్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ నబీల్కి కూడా అస్సలు ఏమాత్రం ఓటింగ్ లేదు. ఇద్దరికి ఆల్మోస్ట్ సిమిలర్ ఓటింగ్ పడుతుందన్నమాట. ఒరే కొంపల్సి 5th పొజిషన్లో నబీల్ ఏమైనా వెళ్ళిపోయే ఛాన్స్ ఏమైనా ఉందా అనిపించే కైండ్ ఆఫ్ ఓటింగ్ అయితే ఉంది. బట్ నాకు పర్సనల్లీ చూస్తే నబీల్ 5th కంటే 4th పొజిషన్లో వెళ్తే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది అనే ఒక ఫీలింగ్ అయితే ఉందన్నమాట. బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఆబ్వియస్లీ అలాగే ఉంటుందండి, ఎందుకంటే ఒకప్పుడు టైటిల్ రేస్లో ఉన్న క్యాండిడేట్, ఫస్ట్ నుంచి ఉన్న క్యాండిడేట్ వైల్డ్ కార్డ్లకు కాకుండా యూనో సో అలాగే బిగ్ బాస్ వాళ్ళు కన్సిడర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే నా పోల్లో వెళ్ళి చూడండి మాస్టరు, అసలు మెంటలేకపోద్ది అనమాట. నేను మధ్యాహ్నం మంచి ఒక్క కునుకేసి అమ్మయ్య ఇక ఏంది ఓటింగ్ రిజల్ట్ చేద్దామా ఫస్ట్ ఇప్పుడు మిగతా పోల్స్ అన్నీ చూసే ముందు ఫస్ట్ నా పోల్లో చూడరా ఎలా ఉంది రిజల్ట్ అని చూసేసరికి ఒరే ఏంట్రా, ఒరే అసలు ఎలా పాసిబుల్ ఇలా అని అనిపించే కైండ్ ఆఫ్ ఓటింగ్ అయితే 54% నిఖిల్కి ఉంటే 54లో సగం ఎంత మాస్టర్? 27. గౌతమ్కి 28 ఉంది. ఒరే ఇక అయిపోయిందా పరిస్థితి? లేకపోతే నా మీద పగతో మాత్రమే ఇలా ఉంది. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ నిఖిల్కి వీర మాస్ లెవెల్ ఓటింగ్ పడుతున్న మాట అయితే వాస్తవం అనమాట. సో 54లో సగం 27 అయితే 28% మాత్రమే గౌతమ్కి ఉంది. అండ్ ప్రేరణ వెరీ క్లియర్గా 3rd పొజిషన్లో అయితే ఉంది. సో ప్రేరణ నబీల్ మధ్య 3rd and 4th పొజిషన్స్ ఉంటాయని మనం అనుకున్నా కూడా నబీల్కి ఏమైనా 3rd పొజిషన్ ఉండే అవకాశం ఉంది అని మనం ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేసినా కూడా అది అయ్యేటట్టుగా లేదు. వెరీ క్లియర్లీ ప్రేరణ 3rd పొజిషన్లో ఉంది. 4thలోనే ఇంకా 4th and 5thలో యాక్చువల్లీ నబీల్ అండ్ అవినాష్కి ఇద్దరికి టై అయ్యేలాగా ఉందన్నమాట. సో లాస్ట్ మినిట్లో అది ఎలా కన్సిడర్ చేస్తారు ఏంటి అనేది మనం పక్కన పెడితే ఫస్ట్ అయితే అటు టైటిల్ విన్నర్ రేస్లో ఇంకా మనకేమైనా డౌట్ ఏమైనా ఉందా? కార్ మాస్టర్ ఇప్పుడు రీసెంట్గా యష్మి, పృథ్వీ, విష్ణుప్రియ వీళ్ళందరూ రీసెంట్గానే ఎలిమినేట్ అయిపోయారు. ఎప్పుడో సీజన్ మధ్యలో వీళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి,
అప్పుడు మనం ఏమనుకుంటున్నా ఆ సీజన్ మధ్యలో ఎప్పుడో వెళ్ళిపోయారా, ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ ఓట్లు వేస్తూ కూర్చుంటారేంటి పిచ్చోళ్ళలాగా అన్నట్టుగా మనం అనుకోవడానికి ఉండేది. బట్ అందరూ రీసెంట్గా వెళ్ళిపోయిన క్యాండిడేట్సే. రీసెంట్గానే వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి చేసే ప్రమోషన్లో ఎవరికి చేస్తారు? నిఖిల్కి చేస్తారు. వాళ్ళు ఓట్లు వేయించాలనుకుంటే ఎవరికి వేస్తారు? నిఖిల్కే వేస్తారు. సో ఫినాలే వీక్ వరకు ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చారంటే వాళ్ళకు ఉండే ఓటింగ్ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుందా లేదా, అంటే మిగతా ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ లైక్ బేబక్క, హరితేజ ఇలాంటి వాళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుందా లేదా? డౌట్ లేకుండా ఎక్కువ ఉంటుంది. మరి ఇదంతా ఎక్కువ ఉన్నప్పుడు ఎవరికి ట్రాన్స్ఫర్ అవుద్ది ఓటింగ్ అంతా? నిఖిల్కే ట్రాన్స్ఫర్ అవుద్ది. సో జస్ట్ బిఫోర్ ఫినాలే వీక్ ముందు డైరెక్ట్గా మొత్తం నిఖిల్ ఫ్రెండ్స్ అందరూ ఎలిమినేట్ అయిపోయేసరికి ఆ ఓటింగ్ అంతా యునానిమస్గా నిఖిల్కి మాత్రమే ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల అన్డిస్ప్యూటెడ్గా మనకి నిఖిలే కింగ్ లాగా కనపడుతుంది బట్ ఓటింగ్లో. సో ఇట్స్ వెరీ క్లియర్. ఇంకా దీని గురించి మనం ప్రత్యేకంగా పెద్ద డిస్కషన్లో చేసుకోవాల్సిన అవసరం లేదేమో అనిపించే ఫీలింగ్ అయితే వచ్చే ఓటింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే అక్కడ రివ్యూయర్స్ కానీ లేకపోతే బీభత్సమైన, అది ఎలా అంటే తెలుగు గడ్డపై కన్నడ కుర్రోడి హవా, ఈ కైండ్ ఆఫ్ ట్యాగ్ లైన్లు పెట్టి న్యూస్ ఛానల్స్లోనే వేసేస్తున్నారన్నమాట నిఖిల్కి ప్రమోషన్. సో ఆబ్వియస్లీ వాళ్ళ కుర్రోడు అనుకున్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళ భాష మీద అభిమానం ఉంటుంది అనేది కాబట్టి అది చాలా న్యాచురల్గానే ఉంటుంది. కాబట్టి యూనో నిఖిల్ గేమ్ ఎలా ఉంటే ఏంటి అని, తను షోలో ఎలా ఉంటున్నాడు ఏంటి అని ఇవన్నీ వాళ్ళకి సంబంధం లేదు. అసలు వాళ్ళకి షో చూడరు, చూసినా కూడా అర్థం కాదు. సో ఇవన్నీ ఏం చూడకుండా కూడా వాళ్ళవాడు కాబట్టి ఎంత హ్యాపీగా మానోడ్రా బాయ్ అన్నట్టుగా ఓన్ చేసుకుంటున్నారు. అసలు వాళ్ళ యూనిటీకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే నిఖిల్ గేమ్ ఎలా ఉందో లేదో అనేది మనం చూడకుండా ఓట్లు అనేవి పడుతున్నాయి అన్నమాట. మన సైడ్ మాత్రం ఎవడు సరిగ్గా ఆడితే వాళ్ళకే ఓట్లేస్తాం అనమాట. నిఖిల్ సరిగ్గా ఆడుతున్నాడా, నిఖిల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనకు అది అవసరం లేదు, మనం ఓట్లేస్తాం. గౌతమ్ బాగా ఆడుతున్నాడు, గౌతమ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనకు అవసరం లేదు, మనకు ఓట్లేస్తాం. ఎటువంటి తారతమ్యాలు లేకుండా మనం అన్బయాస్డ్గా చాలా నిక్కచ్చిగా ఉంటూ ఓట్లు అయితే వేస్తున్నాం. అటు సైడ్ మాత్రం చాలా బయాస్డ్గా ఉంటూ చాలా మావోడే అంటూ వాళ్ళు చూపిస్తున్న ఆ యూనిటీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాలి. ఆ యూనిటీ వల్లే వెరీ క్లియర్లీ నిఖిల్ అయితే ట్రోఫీ లిఫ్ట్ చేయబోతున్నాడు. సో అదనమాట. సో మీ అందరూ హ్యాపీయేనా? హ్యాపీ అని మీరు అనుకుంటే, మీరు అంటే మీ నిఖిల్ ఫ్యాన్స్ అనుకుంటే డిసెంబర్ 15వ తారీఖు 8 o'clock తర్వాత ఆ రోజు నేను ఎలాగో రివ్యూ అయితే పెడతాను కాబట్టి ఫినాలే రివ్యూ, ఆ రివ్యూ కింద కొంచెం థ్యాంక్స్ అని చెప్పండి రా, హ్యాపీగా ఫీల్ అవుతాను రా. ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఎక్కువ మంది లైకులు కొడతాం అంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తాయి. వాళ్ళ 1,00,000 ఓట్లు వేసారా, ఇంకా అలాగే ఓట్లు వేస్తూ ఉండండి. సీజన్ ఎండ్ అయ్యే లోపు 3 లక్షలు ఓటింగ్ నేను చూశాను అనుకోండి, ఈ జీవితం చాలరా బాబు, ఈ శేష జీవితం ఇలా గడిపేస్తాను నేను. బాయ్.